దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపజేసి నీ వాక్యము ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇంతకుముందు వారము ద్వేషించబడుట అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క శ్రమకాలాల్లో రెండవ వర్తమానం ఏమిటనగా గాయపరచబడుట అనేటువంటి దాని గురించి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశం ఏంటనగా హీలింగ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. 3 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేనుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఫస్ట్, దట్ గాడ్ ఇన్ ఇన్ఫైనైట్ మర్సీ హీ ట్రీట్స్ సిన్ యాజ్ ఎ డిసీజ్. మొదటిగా, దేవుడు తన అనంత కరుణతో ఇక్కడ పాపాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తాడు అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు తన అనంతమైన కరుణతో ఇక్కడ పాపాన్ని ఒక వ్యాధిగా ఆయన పరిగణిస్తున్నాడు అనే విషయం మీద కొన్ని విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. రెండవదిగా, ఈ యొక్క తెగులు అనేటువంటిది లేక ఈ వ్యాధి అనేటువంటిది ఏముందో దానికి నివారణ చర్యలను గురించి
రెండవదిగా నేర్చుకోబోతున్నాం. He here declares the remedy which he has provided. దేవుడు పాపాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తాడు మరియు దాని సమకూర్చిన నివారణను ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నాడు. మొదటిగా దేవుడు పాపాన్ని ఒక వ్యాధిగా చూస్తున్నాడు. రెండవదిగా దేవుడు పాపానికి నివారణ అనేటువంటి దానిని చేకూరుస్తున్నాడు అనే దాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే ఈ నివారణ అనేటువంటిది ఏ ఏ ప్రాంతాలకు వర్తిస్తుందో అనే దాని గురించి మనం చూడబోతున్నాం. దిస్ రెమెడీ ఈజ్ ఇమ్మీడియట్లీ ఎఫెక్టివ్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ అప్లైడ్. ఈ ఔషధం ఎక్కడ ప్రయోగించినా తక్షణమే పనిచేస్తుంది అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథములో మనము 53వ అధ్యాయాన్నిలో ఒక భాగాన్ని మాత్రమే చదువుకున్నాం. వాక్యం ఏం చెప్తుందనంటే, యేసు ప్రభువారు పొందినటువంటి గాయముల ద్వారా మనము స్వస్థత పొందుకుంటామట. ఆయన గాయాలు పొందుకోవటం ఏంటి, ఆయన దెబ్బలు పొందుకోవటం ఏంటి, మనకి స్వస్థత రావటం ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఒక యవనస్తుడు బైబిల్ నిత్య జీవితాన్ని నాకు ఇస్తానంటుంది, అది బైబిల్లో ఏ పేజీలో దొరుకుతుందా అని అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. సాధారణంగా మనం అందరము బైబిల్ చదువుతాము, అంటే అలవాటు ఉంటే బైబిల్ చదువుతాము. ఆ తర్వాత చదవటం 2-3 అధ్యాయాలు చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం. అది మన అలవాటు, ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన అలవాటు. కానీ ఈయన ఏమనుకున్నాడనంటే, బైబిల్ ప్రతి పేజీని కూడా చదువుతాను, ప్రతి పేజీను కూడా చదివి ఆ పేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను. నాకు బైబిల్లో ఏ పేజీలో నిత్య జీవం దొరుకుతుందో చూస్తానని బైబిల్ని చదవటం మొదలుపెట్టాడు. ఆదికాండం చదివాడు, యేసయ్య కనిపించాడు, కానీ సూచనల ద్వారా కనపడ్డాడు, స్పష్టత లేదు. నిర్గమాకాండం చదివాడు, సూచనలో యేసయ్య కనిపించాడు, స్పష్టత లేదు. అలాగా పంచకాండాలను పూర్తి చేసేసాడు. తర్వాత చారిత్రక పుస్తకాలను చదివాడు, యోబు గ్రంథాన్ని చదివాడు, అక్కడ కూడా నిత్య జీవితం అనేటువంటిది స్పష్టంగా కనబడలేదు. కీర్తన గ్రంథం అంతా చదివాడు, నిత్య జీవితం అనేటువంటిది స్పష్టంగా కనబడలేదు. చదువుతూ వస్తూ ఉండగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. 53వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుతున్నాము, అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుతున్నాము అనేటువంటి వాక్యము అతన్ని పట్టుకుంది. అతన్ని పట్టుకుని నిత్య జీవితం అనేటువంటిది ఈ అధ్యాయంలో నాకు దొరికిందని ఆ రోజే ప్రభువుని అంగీకరించి ప్రభువును వెంబడించటం నేర్చుకున్నాడు. ప్రియులారా, ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఈయనే కాదు, అంతకుముందు అపోస్తుల కార్యాల్లో మరి కందాకే మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు ఇథియోపియా దేశము నుండి వచ్చి ఆ రోజుల్లో గ్రంథాలను వేరువేరుగా అమ్మేవారు. ఇప్పుడైతే 66 పుస్తకాలు మనకు బైబిల్లో దొరుకుతున్నాయి, కానీ ఆ రోజుల్లో గ్రంథాలు విడివిడిగా అమ్మేవారు. ఆయన యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కుని
రథం మీద కూర్చుని ఆ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. 53వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. చూడండి, గొర్రె బుచ్చకత్రించేటువంటి వాని యొద్ద ఏ విధంగా మౌనంగా ఉంటుందో, తన్ను హింసించేటువంటి వారి ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడని, చెంపలు పిరికేటువంటి వారి దగ్గర కూడా ఆయన మారు మాట మాట్లాడలేదని ఆ వాక్యాన్ని చదువుతున్నాడు. కానీ ఆ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుందో అతనికి అర్థం అవ్వట్లేదు. అప్పుడు దేవుడు ఫిలిప్పు అనేటువంటి భక్తుడితో మాట్లాడి, నీవు అరణ్య మార్గమునకు పోయి అక్కడ రథం మీద వెళ్తున్నటువంటి నపుంసకుని కలుసుకుని అతనికి వాక్యాన్ని వివరించమన్నప్పుడు, ఫిలిప్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటని అనగా గుర్రాన్ని ప్రేమించేవాడు అని అర్థం. గుర్రంలా పరిగెత్తాడంట. ఎందుకంటే రథం మీద వెళ్తున్నవాడిని పట్టుకోవాలంటే నడిచి వెళ్ళేవాడు ఎలాగెళ్ళాలండి? గుర్రంలా పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా, నడిచి వెళ్తున్నవాడు రథం మీద కూర్చున్నవాడిని, అయ్యా మీరేం చదువుతున్నారో మీకు అర్థమవుతుందా అని అడిగాడు. మరి నా లెవెలేంటి, నీ లెవెలేంటి? నువ్వేమో రోడ్డు మీద నడుస్తున్నవాడు, నేనేమో రథం మీద వెళ్తున్నటువంటి రాజుని, నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతావా అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? వివరించేవాడు లేనప్పుడు నేను దీనిని ఎట్లా గ్రహించగలను అన్నాడు. రథం ఆగింది, ఈయన రథం మీద ఎక్కాడు. 53వ అధ్యాయము ఎవరి కోసం మాట్లాడుతుందనంటే నజరేతుడైనటువంటి యేసయ్య కొరకు మాట్లాడుతుంది. ఆయన దెబ్బలు పొందాడు, మనము స్వస్థత పొందాం. ఆయన మరణించాడు, మనం జీవాన్ని పొందుకున్నాం. ఆయన చీకటిలోకి వెళ్ళాడు, మనం వెలుగును పొందుకున్నాం అని యేసు ప్రభువారి గురించి ఈ యొక్క నపుంసకునికి వివరించినప్పుడు, అతను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓయాసిస్, ఎడారిలో ఓయాసిస్ కనపడ్డది. అక్కడ నాకు బాప్తిస్మం ఇమ్మన్నాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. ఇథియోపియా దేశం వెళ్ళిపోయాడు. అతని ద్వారా ఇథియోపియాలో అనేక మంది దేవుని బిడ్డలుగా మారారు. అయితే ఈ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ సేవకుడు అని వాక్యం మాట్లాడుతుంది. అసలు ఎవరు ఈ సేవకుడు అనేటువంటిది ఇజ్రాయేలీలు అధ్యయనం చేశారు, క్రైస్తవులు కూడా అధ్యయనం చేశారు. ఇశ్రాయేలీలు ఏమన్నారనంటే, సేవకుడు అంటే ఎవరో కాదు, మనమే, యూదులమైనటువంటి మనమే సేవకులము అని యూదులు దాన్ని తర్జుమా చేశారు. క్రైస్తవులు ఏమని తర్జుమా చేశారనంటే, సేవకుడు ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని క్రైస్తవులమైనటువంటి మనము తర్జుమా చేశాం. ఏది నిజమో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన తండ్రితో పాటు ఉన్నాడు. జగత్ పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవునిగాను, కుమారుడైన దేవునిగాను, పరిశుద్ధాత్మ దేవునిగాను, త్రియేక దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రతి ఇంపార్టెంట్ కార్యక్రమములో కూడా ముగ్గురు కలిసి పనిచేశారు. చూడండి, సాధారణంగా ఒక ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు అనుకుందాం. ఒక కంపెనీకి ముగ్గురు డైరెక్టర్లు ఉంటే ఒక్కొక్కరు వారి యొక్క అభిప్రాయాలను వెల్లడి చేస్తారు. వారి ముగ్గురు అభిప్రాయము ఒకటి కాకపోవచ్చు. నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను. చూడండి, ఒకే జబ్బు అండి, ముగ్గురు డాక్టర్లను తీసుకొచ్చాం. ముగ్గురు డాక్టర్లు తీసుకొస్తే ఓ డాక్టర్ ఏమో ఈ ఇంజక్షన్ చేయాలంటున్నాడు, ఇంకో డాక్టర్ ఏమో ఇంకో ఇంజక్షన్ చేయాలంటున్నాడు, ఇంకో డాక్టర్ ఏమో ఇంజక్షన్ కాదు
మెడికేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది, మామూలుగా ట్యాబ్లెట్లు ఇస్తే సరిపోద్ది అంటున్నారు. జబ్బు ఒకటే, ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు మధ్య ఏమి లేదు, వారి అభిప్రాయాల మధ్య సయోధ్య లేదు, భేదాభిప్రాయం ఉంది. అప్పుడు అందులో ఎవరు సీనియర్, ఎవరికి బాగా అనుభవం ఉంది చూచి, ఎవరికి ఎక్కువ అనుభవం ఉందో, ఎవరు ఎక్కువగా ఈ జబ్బుకు ట్రీట్మెంట్ చేశారో ఆ వ్యక్తి మీద మనం వెళ్ళిపోతాం, అయ్యా మీరే చేయండి ఏం చేస్తారో అని. ఇప్పుడు దేవుడు ప్రధానమైన ప్రతి పనిలోనూ ముగ్గురు కలిసి పనిచేశారు, కానీ ఎక్కడా విభేదాలు రాలేదు. దే ఆర్ నాట్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్, దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకరిని ఒకరు అభినందించుకున్నారే కానీ ఒకరికి ఒకరు నిందించుకోలేదు. సృష్టిలో చూడండి, రక్షణలో చూడండి, మానవుణ్ణి తయారు చేయటంలో చూడండి, వీరు ఆలోచన ముగ్గురు చేసుకున్నారు. ఒకరిని ఒకరు అభినందిస్తున్నారు కానీ ఒకరిని ఒకరు తప్పు పట్టుకునేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఉన్నాం. ఇందులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే, నా తండ్రియు నేను ఒక్కటే అన్నారు. ఒక్కటే అనే మాట న్యూట్రల్ జెండర్, అనగా వన్ థింగ్ అని అర్థం అన్నమాట. అనగా ఒకే మూలములో ఉన్నవారము అని చెప్పా. ఒకే మూలములో ఉన్నవారము అనగా మనస్సులు ఒక్కటే, భావాలు ఒక్కటే, క్రియ ఒక్కటే, కానీ మూడు విభిన్నమైనటువంటి వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు. కానీ దేవుడు ఒక్కడే, కానీ మూడు విభిన్నమైన వ్యక్తులుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. రక్షణ కార్యము అనగా మనమందరం ఎక్కడున్నామనంటే పాపములో ఉన్నాం. ఏంటి పాపం అని ఆలోచన చేసినట్లయితే బైబిల్లో చాలా వాక్యాలు చెప్తున్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపము, తిరుగుబాటు పాపం, అవిధేయత పాపం, ఇలా చాలా కనబడుతున్నాయి. పాపము అనేటువంటి మాటకు గ్రీకు భాషలో హమర్టియా అనేటువంటి ఒక పదము ఉపయోగించబడింది. హమర్టియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, గురి తప్పుట. ఏంటండి? గురి తప్పుట అనగా మనం ఒక బాణం ఉంది, ఆ బాణానికి మధ్యలో ఒక రౌండ్ ఉంది. ఈ బాణం వేస్తే ఎక్కడ తగలాలని అంటే ఆ రౌండ్లో తగలాలి. ఇప్పుడు బాణం తప్పు వెళ్ళిందంటే దాని అర్థం ఏంటనగా గురి తప్పింది అని అర్థం. ఇప్పుడు ప్రశ్న ఏంటనగా గురి ఎవరు, గురి అంటే ఏంటి? అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నారు. గురి ఎవరనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు మోడల్, ఆయనను మనము అనుకరించాలి. మీరు ఎప్పుడైనా యేసు ప్రభు వారు అంటే మనము వీళ్ళ భక్తి పౌరులను ఎలాగనుకుంటామంటే, మనలో మన మాట చెప్తున్నాను, భక్తి పౌరులు మనం ఎలాగనుకుంటామని అంటే అందరు ఎదురుకుండా మోకరించేసి చేతులు పైకెత్తేసి ఇలాగ షోయింగ్ చేస్తే భక్తి పౌరులు అనుకుంటారు చాలామంది. యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించండి, ఒంటరిగా కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేశాడు. భక్తి అనేటువంటిది ప్రదర్శన కోసం ఉపయోగించేది కాదు. అందుకనే నేను ఇక్కడ మీ ఎదురుగుండా నేను మోకరించేసి చేతులు ఎత్తాను. ఎందుకంటే భక్తి అనేటువంటిది లోపల జరగవలసింది. ఎవరన్నా పెళ్లి కూతురిని పీట మీద తీసుకొచ్చి మేకప్ చేస్తాడా? మేకప్ ఎక్కడ జరగాలి? గదిలో జరగాలి. గదిలో మేకప్ అయిన తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మన భక్తి ఎలాగుండాలని అంటే మన హృదయ శుద్ధి, మనం చేసే భక్తి ఇదంతా కూడా లోపల జరిగిపోవాలి. మనము బయట కనపరచడానికి అది యాక్షన్ వద్దు.
యాక్షన్ కాదు మనకు కావాల్సింది. నీ లోపలనేటువంటిది మారిందంటే బయటికి నువ్వు పనిగట్టుకుని చూపించక్కర్లేదు. ఒకడు భక్తిపరుడా కాదనేది నువ్వు ఇక్కడ వేసిన మోకాళ్ళను బట్టి లెక్కలోకి రాదు. నువ్వు భక్తిపరుడువా కాదనేటువంటిది నువ్వు ఇంటి దగ్గర వేసినటువంటి మోకాళ్ళు లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు జనం ఎలాగైపోయారనంటే భక్తిని ఎలా షో చేద్దామా, నేను భక్తిపరుడిని ఎలాగ అనిపించుకుందామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనకు ఒక్కరే మోడల్. ఎవరో మోడలు? చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మోడల్. ఇంతకుముందు ఆడోళ్ళే కత్తిరింపు షాపులకి వెళ్ళేవారు, సెలూన్లకి మగవాళ్ళు వెళ్ళేవారు. ఇప్పుడు ఆడోళ్ళు కూడా వెళ్తున్నారు. ఒక మగోడికి 4 ఆడోళ్ళు ఉంటున్నారండి. ఎక్కడ? సెలూన్ షాపుల్లోకి వెళ్తే అక్కడ రకరకాల బొమ్మలు పెడతాడు. ఈ కటింగ్ కావాలా, ఈ కటింగ్ కావాలా, ఈ కటింగ్ కావాలా, గడ్డిమేట్ కటింగ్ కావాలా, ఇలాగ రకరకాల కటింగ్లు ఉంటాయన్నమాట. దానికి బోల్డని పేర్లు, ఆ పేర్లు నాకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు ఆ బొమ్మ చూపించి అలా కట్ చేయండి అన్నావు అనుకోండి, ఏం చేస్తాడు అతను? అలాగే కట్ చేస్తాడండి. ఎందుకంటే అది నీ ఫేస్కి మ్యాచ్ అవుతుందా లేదా అనే దానికి అనవసరం. నువ్వు అలా కట్ చేయమన్నావు, నీకు అతను రోల్ మోడల్. అందుకని అలా అంచేతను ఒకడు ఇంత పొడుగు జుట్టు వేసుకుని దాన్ని ముడేసుకుంటున్నాడు. ఒకడేమో ఈ కొంచెం నుంచి కోడి పుంజుకుంట చూడండి, పైన కోడి పుంజుకి ఎర్రగుంటుంది కదా, అలాగే వేయించుకుంటున్నాడు ఈ కూతు ముక్కని. ఇన్ని రకాలుగా వచ్చేసింది టెక్నాలజీ. నేను ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు చూశాను, గ్రీన్ కలర్ వేయించుకుంది ఒక ఆవిడ. ఏంటి జుట్టుకి గడ్డేదో జుట్టేదో తెలియలేనట్టుగా ఉందన్నమాట. అలా వేయించుకుంది. అక్కడ అది ఫ్యాషను. ఒక 20 సంవత్సరాల కింద అది ఫ్యాషను. ఇప్పుడు ఆ ఫ్యాషన్ మనకు వచ్చింది. ఎవడు ఏ కలర్ వేయించుకుంటాడో తెలియదు. అంచేత కలర్ వేయండి అన్నామనుకోండి, వెళ్ళి వాడు అడుగుతున్నాడు వెంటనే, ఏ కలర్ కావాలి నీకని. గ్రీన్ వేయించుకుంటావా, రెడ్ వేయించుకుంటావా, బ్లూ వేయించుకుంటావా, నీ ఇష్టం. నీ జుట్టుకి ఏదన్నా వేయించుకోవచ్చు. ఎందుకంటే ఈ జుట్టు కట్ చేసుకునేటువంటి వాడికి అక్కడ ఉన్నటువంటి బొమ్మలో రోల్ మోడల్ అంచేత ఎవడో డిప్ప కటింగ్ వేయించుకుంటాడు, అదే కావాలి నాకు అని కూర్చుంటాడు. ఎవడో ఇలాగా పొడుగ్గా పెంచుకుంటాడు, నాకు అదే కావాలంటాడు. ఎవడిష్టం ఆడిది. కానీ భక్తి విషయానికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు మీకు రోల్ మోడల్ కాదు, విజయరత్నం గారు రోల్ మోడల్ కాదు. కనుక ఎవరు కూడా రోల్ మోడల్ కాదు. గురి ఎవరనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గురి. ఆయన అడుగు జాడల్లో మనము ఎప్పుడైతే నడవలేకపోతున్నామో గురి తప్పుతున్నాం. ఆయనకిలాగా ఎప్పుడైతే బ్రతకలేకపోతున్నామో గురి తప్పుతున్నాం. గురి తప్పటమే పాపం. దేవుడు మనందరికీ ఒక గురి ఇచ్చాడు. ఏదో ఒక రోజున మనమందరము క్రీస్తు వలె మారాలి అనేటువంటిది గురి. నమ్మిన వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా మారిపోవాలంట? యేసయ్యలాగా మారిపోవాలట. మనం ఎలా మారిపోతున్నాం? రోజు రోజుకి దెయ్యాల్లా మారిపోతున్నాం, కానీ యేసయ్యలాగా మారటం లేదు. అంటే గురి తప్పుతున్నాం, అనగా మనము పాపం చేస్తున్నాం. ప్రియులారా, పాపం అనేటువంటిది నీకు నాకు ఈజీగా కనపడుతుంది, కానీ దేవుని కళ్ళతో చూసినప్పుడు పాపం సులువుగా కనపడలేదు. ఈరోజు చాలా వ్యాధంతో చెప్తున్న వాక్యం, ఎవరు కూడా మీరు అశ్రద్ధగా ఉండకండి. పాపాన్ని నీవు నేను తేలిగ్గా చూస్తున్నాం. పాపము అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందో చూడండి. కానీ పాపాన్ని పాపం అనకుండా మిస్టేక్. ఏమంటున్నా? మిస్టేక్, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. పాపం తప్ప అన్ని మాటలు ఉపయోగిస్తున్నారండి. మిస్టేక్ అట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపము అంటున్నాడు. ఎందుకంటే కొన్ని బిళ్ళలు, మ్యాక్సిమం బిళ్ళలన్నీ కూడా చేదుగానే ఉంటాయి. చేదులోనికైతే అని బయటకు వచ్చేస్తుంది. అంచేత ఈ కంపెనీలు, మెడిసిన్ తయారు చేసే కంపెనీలు ఎంత తెలివైన వాళ్ళు అంటే పైన షుగర్ కోటింగ్ కొట్టి ఆ సేదిని లోపల పెడతారనమాట. ఎక్కడ? ఆ ట్యాబ్లెట్ లోపల పెడతారు. దాన్ని షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ అంటారు. అంచేత మనం వేసుకునేటప్పుడు తీగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చేదుగా అయిపోతుంది. అంత చేదు ఉంటేనే కానీ జబ్బుగా మాత్రం పనిచేయదు. అందుచేత దేవుడు అంటున్నాడు, పాపము చాలా తీవ్రమైనది. పాప
పాపాన్ని దేవుడు చాలా సీరియస్గా చూస్తున్నాడు. ఎంత సీరియస్గా చూస్తున్నాడనంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఆయన ఒక సీటు మీద కూర్చొని ఉంటే, కొడుకు ఈ పాపములో నుండి రక్షించటానికి నేను వెళ్తాను నాయనా అని అడుగుతున్నాడు. తండ్రి అంటున్నాడు, వీళ్ళ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది, పాపం చేయలేనుడు ఒక్కడో కూడా లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం అనేటువంటిది తీవ్రమైంది. వాక్యం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము. చెప్పండి అందరు గట్టిగా. అసలు మన రోగాలన్నీ రావటానికి మూల రోగం ఏంటంటే పాపము. ప్రియులారా, మీకు జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో కరోనా దగ్గర నుంచి అందరికీ తెలిసిపోయింది. ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి? పారాసిటమాల్ వేసుకోవాలి, లేకపోతే డోలో 650 వేసుకోవాలి కదండి. మనందరికీ తెలిసిపోయింది కదా అది. దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. కానీ డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చింది అని వెళ్ళామనుకోండి, అతను డోలో 650 ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడనంటే, అసలు ఈ జ్వరం ఎందుకు వస్తుందో దాని రూట్ కాజ్ చూస్తాడు. అసలు జ్వరం రావటానికి లోపల ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లము మనకి జ్వరంలాగా ఏం చేస్తుందన్నమాట, కనబడుతూ ఉంది. మాకు చిన్నప్పుడు చెప్పేవారు, ఏంటో తెలుసా, లోపల యుద్ధం జరుగుతుందంట. లోపల యుద్ధం జరుగుతుందంట. ఏంటో యుద్ధం? రోగానికనే మంచి కణాలకనే మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? చచ్చిపోతే చెడ్డ సైన్యం అన్న చచ్చిపోతుంది, లేకపోతే మంచి సైన్యం అని చచ్చిపోతుంది. మంచి సైన్యం చచ్చిపోతున్నప్పుడు ఏం జరుగుతుందట? కొత్త సైన్యం పుడుతుందట. ఎక్కడ? లోపల. కొత్త సైన్యం పుట్టేటప్పుడట బాడీ ఏమవుతుందట? హీట్ ఎక్కుతుందట. మనం ప్రాబ్లంతో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు గల్ఫ్లో ఎలాగ హీట్ ఎక్కిపోతుందో అలాగ మన బాడీలో ఏమవుతుంది అన్నమాట? హీట్ ఎక్కిపోతుందన్నమాట. ఇప్పుడు మనందరిలో కూడా మనకి చాలా రకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక పుస్తకం తీసుకొని రాత్రం మొదలు పెడితే ఒక్కో తల్లికి ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో. తలపోటు వస్తుందండి అయ్యగారు, నడుము లాగేస్తుందండి అయ్యగారు, కాలు కూడా లాగుతుంది అయ్యగారు, ఏళ్ళు ఒకటే సురుకుమంటుందండి అయ్యగారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాస్తే ఎన్ని నోటు బుక్కులు పడతాయో. మనం ఉన్న వాళ్ళు తక్కువే. ఇన్ని రకాల తెగులతో బాధపడుతున్నాం. దీనికి రూట్ కాజ్ దేవుడు చూస్తున్నాడు. ఈ తెగులన్నీ రావటానికి ఒక పెద్ద రోగం కారణం. ఆ రోగమే పాపము. అసలు దానికి మందేస్తే తప్ప మనకెవరికి కూడా రోగం పోదు, తగ్గదు. అందుచేత నీవు నేను గుండె నొప్పి చూస్తున్నాం, క్యాన్సర్ చూస్తున్నాం, ఎయిడ్స్ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు అసలు ఈ రోగాలన్నిటికీ మూల కారణమైన పాపము అనబడేటువంటి రోగాన్ని చూస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు దీన్ని ఎలా చూస్తున్నాడు చెప్పండి. దేవుడు తన అనంతమైన కరుణతో ఇక్కడ పాపాన్ని ఒక వ్యాధిగా చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే బ్రతుకుతాడో లేదో ఎవడో చెప్పలేడు, కానీ ఒక రోజున చచ్చిపోతాడని మాత్రం మనం అందరం చెప్పగలం. మొదటి విషయం మనం గమనించినట్లయితే, ద లార్డ్ ఇన్ దిస్ ప్రజెంట్ లైఫ్ ట్రీట్స్ సిన్ యాజ్ ఎ డిసీజ్. దేవుడి యొక్క పాపాన్ని మన ప్రస్తుత జీవితంలో దీనిని ఒక వ్యాధిగా పరిగణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీకు మామూలుగా ఏదన్నా రోగం ఉందో లేదో నాకు తెలీదు. దేవుడు అంటున్నాడు, ఈ వ్యాధి ఎంత వ్యాపించేసిందంటే అండి, నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు కొంచెమైనను స్వస్థత లేదు. నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు కొంచెమైన స్వస్థత లేదు అనగా, దేర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ ద బాడీ దట్ సిన్ డిడ్ నాట్ పెనిట్రేట్. పాపము ప్రవేశించలేని బాడీలో ఏ పార్ట్ కూడా లేదట. బాడీలో ఏ పార్ట్ కూడా లేదట. ఏ పార్ట్లోనైనా సరే, వేలు కోసావా, వేల్లో పాపం ఉంది. వెంట్రుక తీసావా, ఆ వెంట్రుకలో పాపం ఉంది. పాదం దగ్గరికి వెళ్ళావా, ఆ పాదంలో కూడా పాపం ఉంది. అందుచేతనే దేవుడు నీ స్థితిని
చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. ప్రియులారా, నీ క్యాన్సర్ వచ్చిందో నెలలో చచ్చిపోతావు అన్నారు అనుకోండి, సిల్లిగా తీసుకుంటావా, సీరియస్గా తీసుకుంటావా? చెప్పండి. సీరియస్గానే తీసుకుంటావు కదా. ఎందుకు సీరియస్గా తీసుకుంటావు? అయ్యో, ఒక నెలలో నేను చనిపోతానట, ఈ లోపల నేను చావకుండా ఏదో ఒకటి తీసుకోవాలని. దేవుడు ప్రతి ఒక్కరిని మరణపు అంచు మీద చూస్తున్నాడట. మీరు గమనించండి, మరణపు అంచు మీద చూస్తున్నాడట. జస్ట్ 1 స్టెప్ అవే, ఒక అడుగు దూరంలోనే ఉన్నాం మనం అందరం. దేనికి అమ్మ అందరూ? దేనికి అడుగు దూరంలో ఉన్నాం? మరణం అంటే ఎక్కడి నుంచో బస్సు కట్టించుకుని వస్తుంది అనుకోకండి. ఎక్కడి నుంచో బస్సు కట్టించుకుని వద్దు అనుకుంటున్నారా? ఇర్మియా ఏమంటున్నాడు? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, వీధుల్లో యవనస్తులు లేకుండా, ఇంటిలో పసిపిల్లలు లేకుండా, మరణం అనేటువంటిది మీ కిటికీల మీద ఎగబ్రాకుచూ ఉన్నది. పాము పాకినట్టు పాకుతుందంటే ఎక్కడ? మన కిటికీల దగ్గరేనంట. మన కిటికీల దగ్గరే ఈ మరణము ఎగబ్రాకుతూ ఉన్నదట. యు డోంట్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్. ఎంత తీవ్రమైంది అనేటువంటిది నీకు అర్థం కావట్లేదు. దేవుడు తన నేత్రాలతో చూసినప్పుడు మానవులందరూ ప్రమాదంలో ఉన్నారు. మానవులందరూ ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు మన మీద. ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రమాదంలో ఉన్నటువంటి మనలను రక్షించటానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకంలో పంపిస్తున్నాడు. ఎలాగొచ్చాడంటే తెలుసా? తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించి ఈ భూలోకంలోనికి వచ్చాడట. దేవుని స్తోత్రం చెల్లిందాం. రాజులకు రాలేదట, దాసుని యొక్క స్వరూపము ధరించుకుని. మీకు అర్థమవుతుందా? 53వ అధ్యాయంలో ఉన్న సేవకుడు ఎవడో ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఈ 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ దాసుడు ఎవరో? దాసుడు ఎవరో కాదు, ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి దాసుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసా? తన యజమానుని యొక్క చిత్తము నెరవేర్చేవాడే దాసుడు. ఎంతవరకు నువ్వు నీ యజమాని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? ఎంతసేపు నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి చూస్తున్నావు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతవరకు నువ్వు చూస్తున్నావు? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ప్రతిదీ కూడా మన కళ్ళలో కనపడిపోయి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని దేవుడు చెప్తాడు అనుకుంటున్నాడా? చెప్పండి. ఒక సహోదరుడికి ఎవరినో చేసుకోమని దేవుడు దర్శనం కళ్ళ చూపించాడు అంటండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని మీ అమ్మాయిని చేసుకోమంటున్నాడు దేవుడు. ఎవరో కాదు, సతీష్ కుమార్ కొడుకుని చేసుకోమని విశ్వాసులకు చెప్పారట. ఏమని? సతీష్ కుమార్ కొడుకుని చేసుకో, మంచి డబ్బు ఉన్నవాడు అని చెప్పేసి విశ్వాసకి కళ వచ్చిందంట. అప్పుడు సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే అన్నాడు, అమ్మ నీకు కళ ఇచ్చింది దేవుడే, నాకు కూడా ఇవ్వాలి కదా. అలాగైతే మనకు ఉన్న వాళ్ళందరూ కళ్ళలోకి వచ్చేస్తారు కదమ్మా. అంచేత ఇక్కడ చెప్పినోడు దేవుడే చెప్తే అక్కడ కూడా చెప్పాలి. అప్పుడు అది సరి అయినటువంటిది. అంతేగాని ఒక చోట చెప్పారనుకోండి, అది సరైనటువంటిది కాదు. అంచేత మనకి రాత్రులు కళ్ళలో ఓడని వస్తాయి, బ్యాంకులోకి వెళ్ళినట్టు ఇంతంత కట్టలు తెచ్చేస్తున్నట్టు, మూటలు తెస్తున్నట్టు, ఎన్ని కళ్ళని నిజమైపోతే ఇంకనే బంగారం బిస్కెట్లు దొరికినట్టు, వర్షం మామూలుగా సినుకులు కాకుండా డబ్బులు కురిసేసినట్టు ఎంతమంది కళ్ళు వచ్చి ఉంటుంది. ఇవన్నీ నెరవేరిపోయి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి అయ్యగారు, రాత్రి డబ్బు వర్షం కురిసినట్టు కురిసిందండి అయ్యగారు అంటే అది నమ్మశక్యంగా ఉందా? ఒకవేళ వర్షం కురిసినట్టు డబ్బులు దొరికితే, డబ్బులు కురిసినాయా అనుకోండి, ఒకటి ఏరుకుంటావా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ ఆగిపోయి ఏరుకుంటారు కదా. మరి నీకు వర్షం వస్తున్నట్టు కళ రావటం ఏంటి, అందరూ ఏరుకోవటం ఏంటి? ఇంత విచిత్రంగా ఉంటుంది. అందుచేత దేవుడు ఏమంటున్నాడనంటే, ఈ పాపం మనలో తీవ్రమైనదిగా చూశాడు, వ్యాధిగా చూశాడు. అందుచేతనే ఇన్ని రకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే, ఈ వ్యాధులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పాపము అనేటువంటి పెద్ద వ్యాధి నుండి వస్తున్నాయి. సో దే ఆర్ అన్అవాయిడబుల్. కనుక పెద్ద రోగం మనలో ఉంది కాబట్టి ఈ చిన్న రోగాలను మనం ఎట్టి పరిస్థితిలో కూడా తప్పించుకోజాలము. అర్థమైంది మీ అందరికీ? అసలు ఆల్రెడీ మూలం ఇక్కడ ఉంది.
ఆ మూలానికి మందేస్తే తప్ప ఎవడో కూడా ఆ రోగము నుండి తప్పించుకోలేడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, sin is a disease, for it is not essential to manhood, nor an integral part of human nature as God created it. దేవుడు సృష్టించినప్పుడు పాపము అనేటువంటిది మానవుని యొక్క మూలములో లేదు. దేవుడు మానవుణ్ణి కల్మసము లేనివానిగానే సృష్టించాడు, పాపము లేనివానిగానే సృష్టించాడు. ఈ రోజున ఏమైందో తెలుసా? ఈ పాపం అనేటువంటిది మన ఇంటిగ్రల్ పార్ట్, మన లోపల మిళితమైపోయి ఉన్నది. కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, నీవు మానవుడు చేసిన పాపం చేసినటువంటి మానవుల్లోంచి పుట్టావు. పాపం చేసినటువంటి మానవుల్లోంచి పుట్టావు కాబట్టి ఈ ఒక్క మానవుడి ద్వారా లోకమందంతటా కూడా ఈ యొక్క పాపము అనేటువంటిది సంప్రాప్తించింది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. పాపం లేనివాడు ఒక్కడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మాట ద్వారా పాపం చేయలేదు, చేతల ద్వారా పాపం చేయలేదు. ఆయన త్రికరణ శుద్ధి కలిగినటువంటి దేవుడు. హృదయంలో శుద్ధి ఉంది, వాక్యంలో శుద్ధి ఉంది, క్రియలో శుద్ధి ఉంది. ఆయనతో కూడా తిరిగిన వాళ్ళందరూ కూడా చెప్పారు ఆయన యందు ఏ పాపము లేదని చెప్పారు. అందుచేతనే ప్రియులారా, ఈ పాపము మనల్ని ఏం చేస్తుందంటే చాలా నాశనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సిన్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టివ్. పాపం అనేది నిర్మించేది కాదు, పాపం అనేటువంటిది కూలగొట్టేది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా, ఇట్ ఈస్ ఎ డిసీజ్ బికాజ్ ఇట్ పుట్స్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. మనుషులు క్రమంగా లేకపోవటానికి గల కారణం ఏంటంటే ఈ పాపము మనలో ఉన్నటువంటి క్రమాన్ని పాడు చేసింది. ఈ మధ్యన మీరు యూట్యూబ్లో చూసారా, ఒకడు వెళ్ళి మాస్టర్ని కొట్టేస్తున్నాడు పిల్లోడు. ఇంతకుముందు మాస్టర్లు కొట్టేవారు ఎవరిని? పిల్లోడు వెళ్ళి మాస్టర్ని కొడితే ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. ఎక్కడ తప్పిపోయింది క్రమం? ఎక్కడ తప్పిపోయింది క్రమం? ఎంత దౌర్భాగ్యమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. ప్రపంచము క్రమములో నడచట్లేదు, అక్రమములోనే నడుస్తూ ఉంది. ఆ రాంగ్ రూట్ని వచ్చి ఇంకొకడు రైట్ రూట్ని వచ్చిన తిడతాడు. ఆ రాంగ్ రూట్లో వస్తాడండి, మళ్ళీ తప్పు ఆడదేమన్నట్టుగా చూస్తాడు. ఎంత దారుణంగా అయిపోయిందనంటే అక్రమమే క్రమం అన్నట్టుగా కనపడుతుంది లోకములో. నీకు కాని దాన్ని నువ్వు తెచ్చుకుని ఇది నాదే అంటున్నటువంటి లోకంలో నువ్వు జీవిస్తున్నావు. పొద్దున్న చూసి సాయంత్రం మాయం చేసేటువంటి మాయిగాడు. మళ్ళీ వీడికి ఎంత పోగరో, ఈ దొంగోడు అంటే వీడికి మళ్ళీ దొంగోడు అన్నారు అనుకోండి, అసలు ఊరుకోడాడు. ఎదుట వాడిది చూసి నీకే అంత ఆశ కలిగితే దాన్ని సంపాదించుకున్న వాడికి ఎంత ఆశ ఉంటుంది దాని మీద? మీరు ఆలోచన చేయండి. ఎంత దారుణమైనటువంటి లోకంలో ఉన్నామో. జనం అందరూ అనుకుంటున్నారు ఈ బాడీని దేవుడు ఎందుకు చేశాడంటే తినటానికి, త్రాగటానికి, మనకు నచ్చింది చేసుకోవటానికి దేవుడు ఈ బాడీని చేశాడని చాలామంది బాడీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున నువ్వు సిగరెట్టే కాలుతున్నావు, రేపొద్దున మొత్తం బాడీయే కాలిపోతుంది. నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే రోగం అనేటువంటిది బాడీకి వచ్చిందో, బాడీ దేంట్లో ఉందన్నమాట? డిసార్డర్లో ఉంది, అక్రమముగా పనిచేస్తుంది. బీపీ సరిగ్గా ఉండదు, షుగర్ సరిగ్గా ఉండదు, నీ బాడీలో పనిచేయవలసింది ఏది కూడా సక్రంగా పనిచేయట్లేదు అని అంటే ఈ బాడీకి ఏముందన్నమాట? రోగం ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలము శరీరానికే కాదు ఈ డిసార్డర్, నీ మనసుకు కూడా డిసార్డర్ వచ్చింది. ఎందుకంటే పాపం ఎక్కడైతే ఉందో అక్కడ ఆలోచన కూడా మారిపోద్దండి. మీరు ఈ వారంలో వినే ఉంటారు, 2 రోజుల నుంచి మనకి ఈ వార్త వినబడుతుంది. ఒక ఆమెని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్నాడట. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఆవిడకి తెలిసిందంటే వీడికి ఎయిడ్స్ ఉందని. అయినా కానీ వీళ్ళు బలవంతం చేస్తున్నాడంటే నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందని. ఒరే చూస్తా ఎయిడ్స్ వచ్చినోడిని నేను ఎలా పెళ్లి చేసుకోనరా
నేను చేసుకోను అని అంటే ఈడ రక్తం తీసేసంట ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఎక్కించేశాడంట ఎయిడ్స్ రక్తం. అమ్మాయికి జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేస్తే ఆ అమ్మాయికి HIV అని నిరూపించబడింది. అంటే ఈ పాపం అనేటువంటిది కేవలం బాడీకే కాదు, మైండ్కి కూడా ఎఫెక్ట్ వచ్చేసింది. అమ్మా, నీ రాత నువ్వు రాసుకుంటావా, నీ రాత దేవుణ్ణి రాయనిస్తావా? కొంతమంది ఏమన్నా తెలుసా, దేవుడికి ఏం తెలదండి, దేవుడికి ఏం తెలదండి, ఆడైతేనే నెంబర్ 1 అండి నాకు. ఎవడో ఆడైతేనే, ఆడు శివుడు ముక్కు కాల్చుకుంటూ ఉంటాడు, వీడికి దీనికి ఏమి హీరోలా కనపడుతున్నాడు, ఈడైతేనే నెంబర్ 1 అండి, ఇది లేకపోతే నేను బతకలేనండి, ఇది లేకపోతే నేను బతకలేనండి. దేవుడేమో ఒక రాత రాస్తే నువ్వేమో ఇంకో రాత రాసుకుంటున్నావు. ఎందుచేతనంటే నీ బుద్ధే వంకరైపోయింది. ఇంక తిన్నంగా ఎక్కడ ఆలోచనతో నువ్వు తల్లిదండ్రుల మాట ఎక్కడ వింటావు నువ్వు? నీ దేవుడే నా దేవుడు అనే రోజులు పోయినాయండి. నీ దేవుడే నా దేవుడు అనే రోజులు పోయినాయి. నీ దేవుడే నా దేవుడు అనేటువంటి రోజులు వచ్చేసినాయి. దెర్ ఈజ్ ఎ డిసార్డర్ ఇన్ ద బాడీ, దెర్ ఈజ్ ఎ డిసార్డర్ ఇన్ ద మైండ్. ఎంత వంకరగా ఆలోచించినాడంటే, ఒక డాక్టర్ ఎంతో బాగా చదివాడు, బాగా చదివి ఆడు ఏం చేశాడు తెలుసా, ఆ ఆవిడకి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు. మళ్ళీ అది దొరకకుండా ఇంత తెలివైనోడు ఆ ఆవిడని చంపేసి బయట తిరుగుదామని ఎలా అనుకుంటున్నాడు? ఎంత బుద్ధి లేనోడు వీడు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఆడు దొరకడా? పోనీ ఇష్టం లేని పిల్లమే ఆయన అలా బతకడం అప్పుడు జైల్లో ఉన్నాడు. ఏంటి ఉపయోగం? నువ్వు ఇంత డాక్టర్ చదువు, ఏంటి ఉపయోగం ఏంటి? అంటే నీ చదువు నీ పార్ట్నర్ని చంపడానికి ఉపయోగించిందా? అమ్మా, ఈ పాపం మన మీద ఎంత ఎఫెక్ట్ చేసిందనంటే, సింహాసనం మీద కూర్చున్న దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని మన మధ్యకు వచ్చేసాడు. అంటే దేవుడు ఎంత సీరియస్గా చూస్తున్నాడు ఈ ప్రాబ్లమ్ను. కానీ నీకు నాకు ఎలాగనిపిస్తుందో తెలుసా? చెప్పండి, ఎలాగనిపిస్తుంది చెప్పండి? చాలా తేలిగ్గా అనిపిస్తుంది, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సిన్ లైక్ డిసీజ్ ఆపరేట్స్ టు వీకెన్ మ్యాన్. పాపము అనేటువంటిది రోగము. ఈ రోగము మనిషిని బలహీనునిగా చేసేస్తుంది, మనిషిని బలహీనుడుగా చేసేస్తుంది. ఇక్కడ నువ్వు పరిశుద్ధుడు, అర్ధరాత్రి గాడు ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి ఆమెను లెగ్గొడుతున్నావు అంటే, ఆమెను లెగ్గొడుతున్నావు అర్ధరాత్రి గాడు వెళ్ళి ఎవడు చూడలేదు అనుకుని. నాకు సీసీ కెమెరాల్లో కనపడినట్టు కనపడుతుంది అక్కడ అర్ధరాత్రి గాడు లెగ్గొట్టి మనిషి. దేవస్థాపన చెల్లిందాం. ఈ పాపము నిన్ను బలహీనుని చేసేసింది. రాత్రులు నిద్రపట్టనివ్వట్లేదు నీకు, రాత్రులు నిద్రపట్టనివ్వట్లేదు నీకు. 1 గంట లేదు, 2 లేదు, దెయ్యాలు తిరిగే టైంలో నువ్వు తిరుగుతున్నావు. సంసోను బలవంతుడు, ఎవరి చేతిలో పడ్డాడు? దెలీలా చేతిలో పడ్డాడు. దెలీలా దగ్గరికి వచ్చినప్పుడల్లా అడుగుతుంది, ఇంత బుర్రలేనోడువా నువ్వు, ఇంత బుర్రలేనుదా? నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే, ఇది ఎందుకు నీ మధ్య ప్రేమ, నీ మీద ఎందుకు ప్రేమ నటింతుంది? నీ మీద ఎందుకు ప్రేమ నటింతుంది? 2-3 సార్లు అబద్ధం ఆడాడండి. ఇప్పుడు అంటుంది, నేను నా మీద అసలు ప్రేమ లేదు. నీకు ప్రేమ ఉంటే నువ్వు చెబుతూ, నా మీద ప్రేమ లేదు అందుకే నిజం చెప్పట్లేదు. ఓ రోజున ఇంకా ఆడదాని పోరు భరించలేక, నా బలం ఎక్కడో లేదు, నా జుట్టులోనే ఉంది అన్నాడు. చెప్పింది, జుట్టు కొరిగించేసింది. ఇప్పుడు బలవంతుడి కింద వేద్దాం అనుకున్నాడు, బలమంతా పోయింది. పట్టుకున్నారు, కట్టేశారు, తిరగలు విసిరించారు, కళ్ళు పీకేశారు. మళ్ళీ కళ్ళు పీకేయకుండా ఉండితే మళ్ళీ ఎవడెవడో గుండుగోకోడు అని గుర్తెట్టుకుని చంపేస్తాడని కళ్ళు పీకేశారు. బలమంతా పోయింది. ఎందుకో తెలుసా? పాపము నిన్ను బలహీనుని చేసేస్తుంది. నువ్వు చాలా మంచోడు, చాలా మంచోడండి కుర్రోడు అయితేని, కుర్రోడు చాలా మంచోడండి. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో లిప్స్టిక్ దొంగతనం చేసిందంట. అమెరికాలో నాకు ఎంత అవుతుందండి?
చెప్పండి, అమెరికా వెళ్ళినాక ఎంత అవుతుంది? ఓ 1,00,000 అవుద్ది విమానం మీద వెళ్ళినాక. అక్కడికి వెళ్ళి ఏం చేసింది? లిప్స్టిక్ దొంగిలించింది. ఆ లిప్స్టిక్ డబ్బులు కట్టకుండా బ్యాగులో వేసుకుని వెళ్ళిపోతే అది కూసేసింది మిషన్ కూసేస్తే అప్పుడు ఏమన్నా లిప్స్టిక్ చిన్నదే కదా, నేను డబ్బులు కట్టేస్తాను. అది చిన్నది కాదు, జైల్లోకి వెళ్ళవలసిందే. ఆ లిప్స్టిక్ కోసం అమెరికాలో జైలుకి వెళ్ళింది. చిన్న బలహీనత. అమెరికాలో ఎక్కువ దొంగతనం చేసేది ఆడవాళ్ళు అందరూ కూడా అంటే లిప్స్టిక్లేనంట. ఎక్కువ దొంగతనం చేసేది ఏంటంటే లిప్స్టిక్ అటండి. ఆ లిప్స్టిక్ వేసుకోకపోతే నీ సొమ్మేం పోద్దా? ఇప్పుడు జైల్లో ఉన్నావు, ఏ స్టిక్ వేసుకుంటావు? పాపం ఏం చేస్తుందనంటే నిన్ను బలహీనుని చేసేస్తుంది. అందుచేతనే దేవుడికి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన చేసిన వెంటనే బైబిల్ ఎలా పెడతారు కొంతమంది, డబ్బులు పెట్టమని. అందులో నేను ఇప్పటికొచ్చి ఎవరి దగ్గర బైబిల్ పెట్టలేదు. ఎవరైనా ఇస్తే తీసుకున్నాను, ఇవ్వకపోతే నోరు మూసుకుని వెళ్ళిపోయాను తప్ప నేను ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించలేదు. ఆశించే డిసప్పాయింట్మెంట్, ఆశించకపోతే ఏ డిసప్పాయింట్మెంట్ ఉండదు. పెళ్లి చేసిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తామా? ప్రతి పాస్టర్ బైబిల్ పెడతాడు, దీంట్లో 11. పెళ్లి కొడుకు దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. పెళ్లి కూతురు దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యగారు మీరు ఎందుకు తీసుకోరండి అలాగా అన్నాడు. కాలుతో నువ్వు తీసుకొని అన్నాడు. ఎందుచేతనంటే అక్కడ డబ్బులు లేకపోతే పెళ్లి కొడుకు ఎంత సిగ్గుపడిపోతాడండి. అక్కడ మళ్ళీ ఎవడొకని కేకేసి ఒక 500 ఇమ్మని ఎవడొకని అడగాల? వాడిని సిగ్గుపడుతుంది ఎందుకు? పెళ్ళైన సుమ్మా అంటే ఆడు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ సిగ్గుపడుతుంది ఎందుకు? నాకు నువ్వు ఇవ్వాలంటే అలాగనే ఇస్తావు, ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు ఎలాగనే ఇవ్వవు. పాపం అనేటువంటిది మనిషిని బలహీనుని చేసేస్తుంది. నువ్వు దేంట్లో బలహీనంగా ఉన్నావు ఆలోచించేయి. అందరికీ ఒక బలహీనత కాదు, ఒకళ్ళకి ఒక బలహీనత. నీ బలహీనత ఏంటి? అది గుర్తించి ప్రభువా నువ్వు పొందినటువంటి గాయము ద్వారా నాకు స్వస్థత కలగలనైనా. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా స్వస్థత పొందాలనేటువంటిది నా ప్రార్థన. యేసయ్య అసలు పాపానికి మందు వేయటానికి వచ్చాడు. ఆయన ఆ మందు నువ్వు పొందుకున్నట్లయితే, నువ్వు నివారణ పొందుకున్నట్లయితే దీవించబడినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా బాధపడుతున్నప్పుడు చూడండి, ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒకరికి పర్మిషన్ ఇచ్చింది. బాధ భరించలేనండి, నన్ను నేను చంపుకోవటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఓ మనిషికి పర్మిషన్ ఇచ్చింది. ఇలా పర్మిషన్ కోసం చూస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఎంత వేదనో భరించడానికి ఇష్టం లేకుండా చచ్చిపోవటానికి అనుమతి ఇవ్వండి అని కోర్టులను అడుగుతున్న వాళ్ళన్న ఎత్నీసియా, మెర్సీ కిల్లింగ్ అనగా కరుణతో, అనగా ఈ బాధ కంటే మరణమే సులువు, ఒక బిల్లు ఇచ్చేయండి, నన్ను చంపేయండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చూస్తున్నప్పుడు ఎంతోమందికి ప్రార్థన చేయటానికి వెళ్ళాం, ఎంతోమంది వేదన చూసాం. వేదన చూసినప్పుడు నాకు అర్థమయ్యేది ఒకటే, మన ప్రతి వేదనకును ప్రతి బాధకును దాని వెనకాల ఉన్నటువంటి మూల కారణం ఏంటంటే పాపం. పాపం వలన ఇంత నరకం అనుభవిస్తూ ఉన్నారు. మొన్న హాస్పిటల్కి వెళ్ళామండి. ఆసుపత్రికి వెళ్తే చాలామంది కట్టలుకట్టుకుని డబ్బులు కట్టుకుని వస్తున్నారు. అయ్యా గుండె ప్రాబ్లం అండి, ఆపరేషన్ చేయండి అంటే చేసిన బ్రతకడు, మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకుండా ఎంతోమందిని వెనక్కి పంపించేస్తున్నారట. డబ్బున్నా కూడా డాక్టర్లు డీల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంతోమందిని వెనక్కి పంపించేస్తున్నారు. ఏంటి ప్రభువా ఈ మానవుడి యొక్క స్థితి ఏంటి? గడిగడి గండం దినదిన ఆయుస్సులకు బ్రతుకుతుంది. ఒక ప్రక్కన యుద్ధాలు, ఒక ప్రక్కన రోగాలు, ఒక ప్రక్కన బాధలు, ఇవన్నీ కూడా మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఎలా మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం? పాపం అనేటువంటిది మానవుణ్ణి మొత్తం అపవిత్రముగా చేసేస్తుంది. సిన్ ఈజ్ ఎ డిసీజ్ విచ్ పొల్యూట్స్ మ్యాన్. మనిషిని అపవిత్రపరుస్తుంది. మనం పాట పాడతాం, నేను అపవిత్రుడను నువ్వు పవిత్రుడు నైనా, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని. మనుషుల యొక్క అపవిత్రమైన ఆలోచనలు ఎంత ఘోరంగా ఉంటాయి. మనం వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఎంత అపవిత్రుడు అనుకుంటున్నాం. కాదు, ఎవరు లేనప్పుడు మీకు చదువు వస్తే, ఎవరు లేనప్పుడు ఒక పుస్తకం తీసుకుని మీ మైండ్లోకి వచ్చిన ఆలోచనలు రాయండి పుస్తకం మీద. ఖాళీ అయిన తర్వాత మళ్ళా మీరు రాసింది మీరే చదవండి. మీకు అర్థమైపోతుంది మీరు ఎంత అపవిత్రమైన వాళ్ళు. ఎవరో అపవిత్రమైన వాళ్ళు కాదండి,
యెషయా ఏమంటున్నాడు, ప్రభువా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులను కలవాడను. ప్రభువా నాలో నేను చూస్తూ ఉంటే, వెన్ ఐ లుక్ ఇన్ టు మై సెల్ఫ్, నాలో నేను చూస్తూ ఉంటే నాలో కనపడుతున్న అపవిత్రతే. ఎందుచేతనంటే ఈ పాపముతో నిండి ఉన్నాను, నాలో ఉన్నదంతా కూడా అపవిత్రతే అనేటువంటిది. డబ్బుల కోసం పిల్లలను తాకట్టు పెట్టేసేవాళ్ళు, పేకాట కోసం పేకాటలో అలా ఉన్నాయి తాకట్టు పెట్టేసేవాళ్ళు. మనం చూస్తూ ఉన్నాం ఎంత అపవిత్రతో, ఎంత దౌర్భాగ్యమే ఈ డబ్బుల కోసం. సిన్ ఈజ్ ఎ డిసీజ్ విచ్ పొల్యూట్స్ మ్యాన్. ఒక ఆయన అన్నాడు, ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడట ఇంకెప్పుడు ఆ హాస్పిటల్కి చుట్టూ తిరగాలని అంట. వాడు ఏం చేస్తారంటే ముందు మన రోగాన్ని పెంచుతాడట. ఏం చెప్తారంటే కొంతమంది డాక్టర్లు, అసలు దేవుడి తర్వాత దేవుడు ఎవరో? డాక్టరే కదా. ఇప్పుడు ఇది వ్యాపారం అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ కోట్లు ఖర్చు పెడుతున్నారు చదివించినాకే. ఏమవుతుందో తెలుసా, ముందు రోగాన్ని పెంచేస్తాడంట. అంచేత ఆ తర్వాత ఏం చేస్తాడంటే జీవితాంతం మా హాస్పిటల్ చుట్టూ తిరగమంటూ ఉంటాడట. ఎంత పొల్యూట్ అయిపోయిందో. ఒకప్పుడు అది సేవ, ఈ రోజున ధనము సంపాదించేటువంటి మార్గము. దిస్ డిసీజ్ ఈజ్ ఫ్యాటల్, ఇట్ ఈజ్ నాట్ రిడన్. మనం ఎవరో రాసుకున్నది కాదు. ఆదాము పాపం చేసినప్పటి నుంచి ఇది మనందరికీ సంప్రాప్తిస్తూనే ఉంది. అంచేత వాక్యం చెప్తుందంటే నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు కొంచెమైనను, మీరు అనుకోవచ్చు నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు, ఏమి లేదు. దేవుడు అంటున్నాడు, ఒరే తల దగ్గర నుంచి కాలు దాకా నీకు ఎక్కడ కూడా స్వస్థతే లేదు. ఆ స్వస్థత ఇవ్వటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చాడు. పాపాన్ని వ్యాధిగా పరిగణించినటువంటి దేవుడు ఆయన నివారణను సమకూర్చాడు. నివారణను సమకూర్చాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆయన పడిన బాధలు చూడండి, ఆయన పడిన శ్రమను చూడండి. ఆకలంటే ఏంటో ఆయనకు తెలుసు, దప్పికంటే ఏంటో ఆయనకు తెలుసు, చనిపోవటం అంటే ఏంటో తెలుసు, అవమానం అంటే ఏంటో తెలుసు, అవహేళన అంటే ఏంటో తెలుసు. మనుషులు ఎన్ని రకాలుగా బాధ పెడతారు, ఇవన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించలేనటువంటి బాధ ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నా నాకు ఒక్కడికి వచ్చిందేమో అనుకుంటున్నావు. ఎవడన్నా మనం అంటే ఇష్టం లేదు అనుకోండి, దారంటే వెళ్ళిపోతుంటే కాండ్రించి మన వెనకాల ఉమ్ముతారు, కానీ మన ముఖం మీద వస్తారు ఎవడన్నా చెప్పండి అమ్మా. ఆయన ముఖం మీద ఉమ్మేశారమ్మా, తుడుచుకున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, తుడుచుకున్నాడు. ఆయన పడిన బాధ వర్ణనాతీతం. తల దగ్గర నుంచి కాలు వరకు ఆయనకి దెబ్బ తగలలేని ప్రాంతం ఎక్కడుందో చెప్పండి. చెప్పండి. మీరందరూ సద్దాం హుస్సేన్ గురించి వినే ఉంటారు. ఇంతకుముందు ఖమేనీ కంటే దుర్మార్గుడని ప్రపంచానికి ఒక వినికిడి. అతను అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు బంకర్లో దాక్కుని భయపడతా బ్రతుకుతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడో అతనికి తెలీదు. అటువంటి టైంలో ఎవరికి అనిపించిందంట ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూపిందామని. యేసు ప్రభు వారు గురించి ఒక సినిమా. మీరు యూట్యూబ్లో చాలామంది నొక్కుతారు కదమ్మా. మీకు ఎంతమందికి వచ్చి యూట్యూబ్లో నొక్కుతాం మన చర్చిలో? అయ్యి బాబోయ్, అసలు యూట్యూబ్లో నొక్కుతామే రాదా? ఓ సహోదరుడు అసలు చదువుకోలేదని చెవిలో పొలలెట్టుకుని అక్కడ కూర్చుని నొక్కుతున్నాడు. ఏం చదువుకోలేదు. ఒరే నాని ఏంట్రా లోకం ఇలా మారిపోయింది. చెవిలో పొలంటే మీకు అర్థమైంది కదా. చెవిలో అవి పెట్టుకుని యూట్యూబ్ నొక్కుంటున్నాడు. ఏం చదువుకోలేనాడు అండి, ఏం చదువుకోలేను. మరి మీరు యూట్యూబ్ ఎంతమంది చూస్తారంటే చేయత్తట్లేదంటే అంతకంటే ఇదైన వాళ్ళ అంటే మేము చూసేస్తున్నామని అయ్యగారు తెలిసిపోద్దానా? పనికిరాని వంటలు చూస్తారు కదా. ఇన్ని వంటలు చూసేటువంటి మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది, అది చూడండి. యేసు ప్రభువారు మన యొక్క రోగాలను స్వస్థపరచటానికి ఆయన ఎంత శిక్ష అనుభవించాడో కళ్ళకి కనపడేటట్లు తీశారండి. కళ్ళకు కనపడేటట్లు తీశారు.
అందులో యేసుప్రభు వారి కింద నటించిన ఆయన రోమన్ క్యాథలిక్ ఆయన. కొరడాలు నిజమైనయే, కానీ వెనకాల దెబ్బ తగలకుండా ఆయనకి స్కిన్ అతికారనమాట. ఆ స్కిన్ మీద కొడితే దెబ్బలు తగలకుండా. ఓసారి ఏం చేసింది, ఒకే యాక్షన్ 10 సార్లు తీస్తారు, అది సెట్ అయ్యేదాకా. ఈ లోపల స్కిన్ పక్క జరిగిపోయిందట. జరిగిపోతే ఒరిజినల్ బాడీ మీద పడేదట. పడితే అతనికి వెంటనే రక్తస్రావం వస్తే అంబులెన్స్ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. జ్వరం వచ్చేసింది. ఆ సినిమా తీసేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే, ఒకసారి పిడుగు దగ్గరలో పడిపోయిందట. ఆ అదురికి హార్ట్ ప్రాబ్లం కూడా అతనికి వచ్చి హార్ట్ కూడా ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డైరెక్టర్ ఇల్లు అడుగుతున్నాడట, నీకు గట్టిగా తగిలింది దెబ్బ అని. అప్పుడు అతను అన్నాడంటే, యేసయ్య నిజంగా ఇంత గట్టిగా దెబ్బలు తిన్నాడా అన్నాడంటే. నిజమే, మనం ఆయన 100% దెబ్బలు తగిలితే 30% తెర మీద చూపిస్తున్నాం, మిగతా 70% చూపించట్లేదు. అంత ఘోరంగా కొట్టారు ఆయన్ని అని చెప్తున్నాడట. ఈ సినిమా తీసుకెళ్ళి సద్దాం హుస్సేన్కి చూపించారట. చచ్చిపోయే ముందు సద్దాం హుస్సేన్కి చూపిస్తే అంత కఠినాత్ముడు, దుర్మార్గుడు, కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయట. వచ్చేసి తర్వాత సద్దాం హుస్సేన్ అన్నాడట, ఏమన్నాడు తెలుసా, యూదుల దగ్గరికి కాకుండా మా దగ్గరికి వస్తే ఆయన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళం. యూదులు నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆయన్ని. పసిపిల్ల దేహములాగున్నది ఆయన దేహం. ఆ దేహం మీద కరుణ జాలి చూపించకుండా ప్రతి అణువున కూడా రక్తం కారేలాగా యూదులు హింసించారు. అదేమేమైతే గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళం అన్నాడట. భయంకరమైనటువంటి ముస్లిం. ఎందుకు ఆయనకి ఇన్ని బాధలు, ఎందుకు ఆయనకి ఇంత శ్రమలు? నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేయటానికి. మీకు అర్థం అవ్వాలనంటే ఇది చాలా లోతైంది, కానీ అది మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. కొంతమంది ఒకప్పుడు బాగా బ్రతికారు, ఇప్పుడు మీ బ్రతుకు తారుమారైపోయింది. ఇంతకుముందున్న డబ్బు లేదు, ఇంతకుముందున్న స్థితి లేదు. కొంతమంది పేదరికంలో బతికారు, ఇప్పుడు మీ పరిస్థితి బాగుంది. దానికి ఒక కారణం ఉంది. నేను ఈ వారంలో ఒక పాస్టర్ గారు చెప్పిన మెసేజ్ వింటున్నాను, ఇంగ్లీష్లో, అమెరికాలో చెప్పిన మెసేజ్. మన బాడీతో మనం ఎంత దారుణంగా వాడుకుంటున్నామనంటే, విచ్చలవిడి అక్రమ సంబంధాలకు మన బాడీని మనం అప్పగించుకుంటున్నాం. వ్యభిచారంలోనే ఆనందం కనబడుతుంది, జారత్వంలోనే మనకు ఆనందం కనపడుతూ ఉంది. దేవుడు నిషేధించిన దాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, సైన్స్ ఏం చెప్తుందనంటే, నువ్వు ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక పురుషుని కలిసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ద్రవాలు మాత్రమే మార్చబడతాయని చెప్తుంది. కానీ బైబిల్ ఇంకా లోతుగా చెప్తుంది. ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్పిరిట్స్. నువ్వు ఎవరితో సాంగత్యం చేసావో ఆ వ్యక్తిలో దెయ్యాలు ఉంటే ఆ దెయ్యాలు నీలోకి వస్తాయట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడ కనపడితే అక్కడ సొలికారి చేసుకోకండి. నేను సీరియస్గా చెప్తున్నాను ఈ మాట. ఆయన ఇంకో మాట చెప్పాడు, కొంతమంది పరిస్థితి తారుమారైపోవటానికి గల కారణం ఏంటిననగా, దేవుడు ఒక మనిషిని +100 కింద తయారు చేశాడు. అనగా నేను 100కి 100 ఏ పని చేసినా సక్సెస్ అవుతాను. నా దగ్గర 100 నిలబడుతుంది. +100 కింద తయారు చేశాడు మనిషిని. నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే -100 మనిషితో సాంగత్యం చేస్తున్నావు. మీకు అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? గుర్తించండి. +100 ఉన్నవాడు -100 ఉన్న అమ్మాయితో సాంగత్యం పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలిశారు. ఇప్పుడు ఎక్స్చేంజ్ జరిగింది లోపల. ఎక్స్చేంజ్ ఏం జరిగిందనంటే, నీ +100 అందులోకి వెళ్ళిపోయి ఆ -100 నీకు వచ్చింది. ఇంతవరకు నువ్వేం చేసినా విజయవంతం అయ్యేది. నువ్వు ఈ సాంగత్యం మొదలుపెట్టిన తర్వాత
నువ్వు ఏం చేసినా అది పతనం అయిపోతుంది. లైట్ వేస్తుంటే లైట్ మాడిపోతుంది, ఫ్యాన్ వేస్తుంటే ఫ్యాన్ కాలిపోతుంది. ఏమైందో తెలుసా, నీవు నీ జీవితాన్ని స్విచ్ చేసేసుకున్నావు. అంచేత ఆయన అంటున్నాడు, నో టు హూమ్ యు ఆర్ టాకింగ్ టు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో, నువ్వెవరితో సాంగత్యం చేస్తున్నావో ఆలోచించి. మీలో కొంతమంది జీవితాలు తారుమారైపోవటానికి గల కారణం, నిలవలో ఉండే నువ్వు దరిద్రంలోకి వెళ్ళిపోవటానికి కారణం, పనికి రాని దానితో నువ్వు స్నేహం చేసావు, పనికి రాని వాడితో స్నేహం చేసావు. ఏది మైనస్సో ఆ మైనస్తో నువ్వు స్నేహం చేసావు. అంచేతనే వివాహం కోసం కంగారు పడకండి. దేవుడి కంటే ముందు మీరు పరిగెట్టేయకండి. దేవుడా, నీ చిత్తం ఏదయ్యుందో, నీ చిత్తం ఏమయ్యుందో అది నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. +100 +100తో కలిసిందనుకోండి, 2 ఆశీర్వాదం వాళ్ళకి కలుగుతుంది. చాలామంది దిగజారిపోవటానికి పైకి అంతా కూడా ఏం కనపడుతుంది? ఓబా. ఇది ఓబ కనబడుతుంది. కానీ నీ సాంగత్యము దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుంది. నీ బ్రతుకు ఇలాగైపోవటానికి కారణం నీ కంటికి నచ్చటం కాదు ఇంపార్టెంట్, నీ హృదయానికి నచ్చటం ఇంపార్టెంట్. మనం అందరం ఏం చూస్తున్నాం? పెళ్లి చూపులకి వెళ్ళి చెప్పండి, పెళ్లి చూపులకి వెళ్ళి ఏం చూస్తున్నాం? కంటిని చూస్తున్నాం. తెల్లగా ఉంది, మనసు ఎంత తెల్లగా ఉంది అనుకుంటున్నాం. ఆ తెలుపు కాదు నాన్న, అది ఏండ్రింగ్ కలిపినటువంటి నీరు. ఏండ్రిన్ మా చిన్నప్పుడు చూడటానికి నల్లగా ఉండేది, నీటిలో కలిపితే ఇప్పుడు అలాగ ఉందండి, లేకపోతే ఏం మారిందా? ఈ మధ్యన చూడలేదు నేను, అందుకని. ఆ ఏండ్రిన్ నల్లగా ఉంటుందండి, నీటిలో కలిపితే ఏమవుతుంది? పాల్లాగా తెల్లగా అయిపోతుంది, తెల్లగా కనపడుతుంది. కానీ లోపల ఏముందో తెలుసా? ఏండ్రిన్ ఉంది. నువ్వు వాళ్ళతో సాంగత్యం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ విషమంతా నీలోకి ఎక్కేస్తుంది, నీ హృదయం పాడైపోతుంది. యేసయ్య ఎందుకు వచ్చాడో, యేసయ్య ఎందుకు మరణించాడో ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ లోకమే శాశ్వతం అనుకుని. మీకు విషయం చెప్పనా? హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 100 మందిలో 90 మందికి ఎయిడ్స్ ఉందట. అది నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1 HIV హబ్ అట. ఎక్కడ? హైదరాబాద్. గుళ్ళోకి వచ్చి నిన్నే సేవింతును, అక్కడికి వెళ్ళేమో మనుషుల సేవ. ఇంతమంది ఎయిడ్స్తో బాధపడటానికి గల కారణం ఏంటనంటే వారి శరీరాలను, నా మీద నియంత్రణ ఎవరికే లేదు, నా ఇష్టం వచ్చినట్టు నా శరీరాన్ని ఉపయోగించుకుంటానన్నాడు. ఈ రోజున ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా ఇప్పుడు HIV టెస్ట్ చేయించుకుంటేనే కానీ పెళ్లి చేసుకోవాలని రోజులు వచ్చేసినాయి. అంత భయంకరంగా అయిపోయింది. నీ పరిస్థితి తారుమారైపోవటానికి గల కారణము నువ్వు చేసినటువంటి సాంగత్యం. కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఉంటారా 2 నిమిషాలు? చెప్తున్నాను. శరీరంలో ఉన్న ప్రతి అవయవము శుద్ధి చేయబడాలి. అందుకనే చేతికి మేకులు కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, కాలుకి పెట్టారు, కొరడాలతో కొడితే ఒళ్ళంతా చీరిపోయింది. ఎందుకనంటే శరీరంలో ఉన్న ప్రతి భాగము కడిగి వేయబడాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే మీ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఎలాగనుకుంటున్నారు? మీకు సెల్ ఫోన్లోనికి ఒక యాప్ను డౌన్లోడ్ చేసేటప్పుడు, సెల్ ఫోన్లోనికి యాప్ను డౌన్లోడ్ చేసేటప్పుడు అది ఎలవ్ నాట్ ఎలవ్ అని అడుగుతుంది. ఎలవ్ కొడతాం మనం. ఎవడో అప్పు చేస్తే నా సెల్కి మెసేజ్ వచ్చిందండి, నేను వెంటనే అడిగి పంపించాను, ఏంట్రా నువ్వు అప్పు చేసావని వచ్చింది నాకు సెల్ అంటే, కరెక్ట్ అని తీసుకున్నాను, కట్టలేదండి అన్నాడు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే ఎలవ్ కొట్టావో నీ సెల్లో ఉన్న ప్రతి యాప్కే కనెక్ట్ అయిపోతాడు. ఎవడో ఈ యాప్పోడు ప్రతి యాప్కి కనెక్ట్ అయిపోతాడు, ప్రతి కాంటాక్ట్కి కనెక్ట్ అయిపోతాడు, ప్రతి ఇన్ఫర్మేషన్కి కనెక్ట్ అయిపోతాడు. మీకు అర్థమైందా? అంచేత సెల్లో డబ్బులు ఇస్తున్నారు కదా అని తీసేసుకోకండి. అర్థమైందా? ఇప్పుడు కనెక్ట్ అయిపోయాడు నీకు. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది, అంటే నేను అప్పు తీసుకున్నానని పాస్టర్ గారు కూడా తెలిసిపోయింది.
ఓ పాస్టర్ గారి కంటే రోజుకు ఒక 50 మెసేజ్లు వస్తున్నాయంటే పెద్ద చర్చ అయింది. రోజుకు ఒక 50 మెసేజ్లు వస్తాయంటే ఆ పాస్టర్ గారు చర్చలో ఏమన్నాడనంటే, పొరపాటుని నన్ను కానీ గ్యారంటీ పెట్టారా ఏంటి, రోజుకి 50 మెసేజ్లు వస్తున్నాయి నా ఫోన్కి అని అంటున్నాడు ఆయన చర్చిలో. అర్థమైందా? నా నెంబర్ క్యాలెండర్ మీద ఉంది కదండి, నాది జాయ్ది ఎవరికి ఇవ్వకండి. ఏం చేతనంటే గ్యారంటీ పెడితే మెసేజ్లు మాకు వస్తూ ఉంటాయి అని చేత. పాస్టర్ గారికి ఎప్పుడైతే మెసేజ్ వెళ్ళిందో, ఓహో నా కాంటాక్ట్ సెండర్లోకి వెళ్ళిపోయాడు వీడు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాడు, ఆ యాప్ని తీసేస్తున్నాడు. ఈ లోపల నీ ఇన్ఫర్మేషన్ అంతా దగ్గర స్టోర్ అయిపోయి ఉంది. నువ్వు యాప్ డిలీట్ చేసేసిన ఇన్ఫర్మేషన్ ఆడి దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది హ్యాక్ అవ్వకుండా ఉండాలనంటే, ఇది ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలనంటే దీంట్లోకి యాంటీవైరస్ అనేటువంటిది మనము ఏం చేయాలి? పెట్టాలి. యాంటీవైరస్ పెడితే అప్పుడు హ్యాక్ అయిపోయి దాంట్లో ఉన్న మరి వైరస్ అంతా తీసేస్తుంది. ఆ యాంటీవైరస్సే యేసయ్య. ఆ యాంటీవైరస్ అనేటువంటి యేసయ్యను మన హృదయములో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు అర్థమైందండి? ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆయన మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ఆయన చేస్తాడు. అందుచేతనే దెబ్బలు ఆయనకి తగిలిని అనగా ఈ వైరస్ వెళ్ళి ఎవరికి తగులుతుంది? యేసయ్యకి తగులుతుంది. స్వస్థత మనకు వస్తుంది. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొందుతున్నాం. ఈ రోజున మీలో ఎవరికి అస్వస్థత ఉందో నాకు తెలియదు. నేను ఎవరిని బలవంతం చేయను. ప్రభువా నాలో అస్వస్థత ఉంది, దానికి కారణం ఇదే. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. సంస్కారానికి ముందు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నన్ను కడిగి పవిత్రపరుచునైనా, బాడీలో ప్రతి అవయవాన్ని కడుగునైనా, బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని పరిశుద్ధపరచునైనా, యేసయ్య పొందుకున్నటువంటి దెబ్బల ద్వారా నాకు స్వస్థత లభిస్తుందని చెప్పావు. నువ్విచ్చే స్వస్థత నాకు కావాలనైనా అని మీ గురించి మీ టైం తీసుకుని మీరు నిలబడి 2 నిమిషాలు దేవుడిని అడగండి. దేవుడిని నీ హృదయంలో ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తావో ప్రతి అవయవమును పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ప్రేరేపించబడిన వారు మాత్రమే లేచి నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నేను పాపినైనా నన్ను పరిశుద్ధపరచునైనా, నువ్వు పొందుకున్నటువంటి దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఈ ప్రభువా అని